ఈరోజు మనకు జూన్ 1 సోమవారం నిఫ్టీ దాదాపుగా 120 పాయింట్లు, సెన్సెక్స్ దాదాపుగా 500 పాయింట్లు పడింది. కారణం వచ్చేసరికి యుఎస్ ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం సంబంధించిన డీల్ ఇంకాస్త లేట్ అవుతుందని టాక్ వస్తుంది. ట్రంప్ గారు యాక్చువల్గా శాంతి ఒప్పందానికి నేను సిద్ధంగా ఉందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇప్పుడే ఎంత తొందర ఏం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. దానికి కారణాలు వచ్చేసి ఆయన ఇరాన్ని కొన్ని కండిషన్లకు ఒప్పియాలని ట్రై చేస్తున్నారని న్యూస్ వస్తుంది. సో అందుకే ఆయన శాంతి ఒప్పందానికి ఇప్పుడే ఇంకా కాస్త టైం ఉంటుంది అనే విధంగా మాట్లాడామని న్యూస్ వస్తుంది. ఇరాన్ వాళ్ళు వచ్చేసి ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. ట్రంప్ ఒక్కొక్కసారి ఒకలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి తప్పుపట్టారు. సో ఇలాగా పీస్ డీల్ ఏదైతే ఉందో అది ఇప్పట్లో జరిగేలా కనిపించకపోయేసరికి మనకి ఈరోజు క్రూడ్ ఆయిల్ చాలా భారీ పెరిగింది. క్రూడ్ ఆయిల్ పెరిగేసరికి ఎఫ్ఎంసీజీ సెక్టార్ మీద, ఆటో సెక్టార్ మీద కొంచెం ఇంపాక్ట్ కనిపించింది. సో ఇలాగా కొన్ని సెక్టార్లు ఫాలో అయ్యాయి. అలాగే ఎఫ్ఐఎస్ కూడా కొంచెం భారీగా అమ్మకాలు ఉండడం చేత ఈరోజు మార్కెట్లో సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్ల దాకా పడింది. సో మెయిన్లీ వచ్చేసి యుఎస్ ఇరాన్ మధ్య ఏదైతే శాంతి ఒప్పందం ఉందో అది ఇప్పట్లో జరిగేలా కనిపించకపోయేసరికి మార్కెట్కి ఫియర్కి లోనయ్యి పడడం జరిగింది. సో ఇవి మార్కెట్ పడడానికి ఈరోజు మెయిన్ కారణాలు.